వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈ వీడియోలో ఆనపకాయలో పాలు పోసి ఎలా వండాలో చిటికెలో నేర్చేసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయని సొరకాయ అని కూడా అంటారు. నేను వండినట్లు మీరు వండితే కూర చాలా రుచిగా ఉంటుంది. తిన్నవారంతా కూర ఎంత బాగుందో అనక మానరు. ముందుగా తాజాగా లేతగా ఉన్న ఒక ఆనపకాయ బద్దను తీసుకొని పైన తొక్క చెక్కి లోపల విత్తనాలు అందులో ఉన్న ఆ మెత్తగా ఉండే భాగాన్ని కూడా తీసేసి మిగిలిన ఆనపకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై మూకుడు పెట్టి టీ గ్లాసులో 1/4 వంతు నూనె పోసి ఓ చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నిలువుగా చిన్న 2 పచ్చిమిర్చి మిరపకాయలను కూడా అందులో వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేపాక ఆనపకాయ ముక్కలు కూడా వేసి సన్నని మంటపై ముక్కలు వేగేంత వరకు గరిటెతో ఇలా తిప్పుతూ మూత పెట్టకుండా ఉడకనివ్వండి. ముక్కలు ఇలా వేగాక ఒక స్పూన్ గల్లుప్పు కూడా అందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయండి. అందులో కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మరోసారి బాగా కలిపి అందులో 1/2 లీటర్ చిక్కని పాలు పోసి పాలు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు తిప్పండి. గుర్తుంచుకోండి, చిక్కని పాలు మాత్రమే పోయాలి. ఇప్పుడు నూనె ఈ విధంగా తేలుతుంది అంటే కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని అన్నంలో వడ్డించుకుని తినేయటమే. ఆనపకాయలో పాలు పోసి కూర వండడం ఇంత సింపులా అనిపించిందా? ఇలా వండిన కూర చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే పాలు వల్ల ఆ కమ్మదనం కూరకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయండి.